హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఉగాదిలో స్పెషల్గా చేసుకునే నేతి బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీటిని కొన్ని ఏరియాలలో బొబ్బట్లు అంటారు, కొన్ని ఏరియాలలో భక్ష్యాలు అంటారు, మరి కొన్ని ఏరియాలలో పోలేలు అంటారు. మా ఏరియాలో అయితే బొబ్బట్లు అంటారు. మరి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా ఒక 2 గ్లాసుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఒక గ్లాసు గోధుమ పిండి, ఒక గ్లాసు మైదా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి కలిపి తర్వాత వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనం కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మొత్తం మైదా పిండితోనే చేసుకోవచ్చు. పిండిని ఇలా కొద్దిగా కలుపుతూ పిండి అనేది సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము బొబ్బట్ల కోసం శనగపప్పుని ఉడకబెట్టుకోవాలి. ముందుగా మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాసు శనగపప్పు తీసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకొని తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు మనం శనగపప్పుని ఉడికించుకోవాలి. ఇక్కడ మనకు శనగపప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇందులో ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మనము స్ట్రైనర్ ద్వారా వాటర్ అనేవి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనము ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని బెల్లం తురుమును తీసుకోవాలి. ఈ బెల్లం తురుమును కూడా ఇందులో వేసేసి ఇదంతా దగ్గరికి అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మనకి పిండి అనేది కొలతల్లో కావాలంటే 1/2 కేజీ గోధుమ పిండికి 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ బెల్లాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది ఇలా గట్టి పడుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనము పూర్ణం బూరెల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకోవాలి. పిండిని తీసుకొని మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దని కొద్దిగా తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ని, మన కూరగాయల కవర్ ఉంటుంది కదా, అది తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పిండిని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని అందులో ఈ పూర్ణం బూరెని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని మొత్తము ఇలా చేత్తో ఒత్తుకోవాలి. ఇలా చేత్తో ఒత్తడం రాని వాళ్ళు దానిపైన ఇంకొక కవర్ పెట్టి ఇలా అయినా ఒత్తుకోవచ్చు, లేదా మన చపాతీ కర్రతో అయినా చపాతీలాగా రుద్దుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసిన బొబ్బట్లని మనం కాల్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మన చపాతీ పెనం ఉంటుంది కదా, అది పెట్టుకొని ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని ఈ బొబ్బట్లు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి చాలానే పడుతుందండి. చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా వస్తాయి. నిజానికి వీడియో చూపించడానికి ఒకటి కూడా మిగల్చలేము. మా వాళ్ళు బతిలాడితే ఒక 2 ఉంచారు. అంత బాగా నచ్చాయి వాళ్ళకి. మీరు కూడా నేను చెప్పిన ఈ కొలతలతో చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతాయి. వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.